ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 థర్డ్ ఫేజ్‌కి సంబంధించి డీటెయిల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే కౌన్సెలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు లాస్ట్ డేటు? ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? అలాగే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవచ్చు? అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఈఏపీ సెట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి డీటెయిల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేసేసారు. ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసేసుకోవచ్చు. అయితే ఒకసారి మనం ఇక్కడ నోటిఫికేషన్ మనకు గమనించినట్టయితే ఏపీ ఈఏపీ సెట్ 2024 థర్డ్ ఫేజ్ ఓకేనా. మనకి చాలా మంది స్టూడెంట్స్ ఫైట్ చేయడం వల్ల ఈ థర్డ్ ఫేజ్ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా the candidate who have not participated in earlier pages are directed to give their certificate verified throughout online in third and final round. ఎవరైతే ఫేజ్ 1లో గానీ లేదా ఫేజ్ 2లో గానీ మీ రిజిస్ట్రేషన్ గానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గానీ కంప్లీట్ అవ్వకపోతే మీరు ఈ థర్డ్ ఫేజ్‌లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇంకా ఆన్‌లైన్ పేమెంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ అనేది 19థ్ నుంచి 20థ్ వరకు మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2లో ఫీజ్ పేమెంట్ చేయలేదో. ఇంకెవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో వాళ్ళకి వెరిఫికేషన్ 19థ్ నుంచి 22nd వరకు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరైతే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. అది కూడా 20 నుంచి 22వ తారీఖున. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది 23rd వరకు మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసి ఉంటుంది. సీట్ అలాట్‌మెంట్ 26 ఆగస్ట్‌న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అనేది 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీకు వచ్చిన కాలేజ్ ఏ కాలేజ్ వస్తుందో థర్డ్ ఫేజ్‌లో మీకు రిపోర్ట్ చేయడానికి. ఒకవేళ ఎలాంటి కాలేజ్ రాకపోతే ఫేజ్ 2లో గాని సీట్ వచ్చుంటే ఆ ఫేజ్ 2 సీటే ఉంటుంది. ఇక్కడ ఇంకా రిజిస్ట్రేషన్ అనేది చూసుకోవచ్చు. మనకి 19థ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ చేసుకొని మీకు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఓసీబీసీ వాళ్ళకి ₹1200 ఉంటుంది. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ₹600 అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 19థ్ నుంచి 21st వరకు చేసుకోవచ్చు. ఇంకా వెరిఫికేషన్ అయినప్పుడు మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఏవైనా చేంజెస్ ఉంటే డేటాని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే ఇంకా మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే హెల్ప్ లైన్‌లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చనమాట. ఇంకా ఈ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి ఎవరు ఎలిజిబుల్ అనేది క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ రౌండ్ ఇక్కడ మనకి కేటగిరీలు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ద క్యాండిడేట్ హూ హాస్ సెక్యూర్డ్ బట్ నాట్ షో ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ అలాటెడ్ సీట్. మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్‌కి మీకు ఇంట్రెస్ట్ లేదు ఆ కాలేజ్‌కి. సో, మీరు పెట్టాలనుకుంటే థర్డ్ ఫేజ్ పెట్టుకోవచ్చు. అండ్ హూ హావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ బట్ గాట్ దే సర్టిఫికేట్ వెరిఫైడ్. ఫేజ్ 2లో ఎవరికైతే పలానా కాలేజ్‌లో సీట్ రాలేదనుకుంటున్నారో, లేదా ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో కూడా రాలేదో, ఫేజ్ 2 మీరు అప్లై చేసేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్ వెరిఫై అయిపోయిన తర్వాత. ఇంకా హూ హావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్స్ ఫర్ గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఆప్షన్స్ ఇవ్వలేదు. సర్టిఫికేట్ వెరిఫై అయిపోయింది. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోయినా కూడా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ హూ హావ్ నాట్ రిపోర్టెడ్ క్యాన్సిల్ దేర్ అలాట్‌మెంట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ హూ హావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాస్ పర్ ద అబవ్ షెడ్యూల్. సో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్లారో వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఏదైతే మీరు సెకండ్ ఫేజ్‌లో ఇచ్చుంటారో ఆప్షన్స్ అయితే సేవ్ చేసి అయితే ఉండవు. అగైన్ మీరు ఫ్రెష్‌గా థర్డ్ రౌండ్‌కి అయితే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందే అనేది ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ సాటిస్ఫై అవ్వలేదో సీట్ అలాట్‌మెంట్‌లో ఫేజ్ 2లో మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అందరూ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ కాలేజ్ అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ స్లైడింగ్ అనేది వేకెన్సీ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా హెల్ప్‌లైన్ సెంటర్స్ అనైతే టైమింగ్ కూడా మెన్షన్ చేశారు. ఒకవేళ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏదైతే హెల్ప్‌లైన్ సెంటర్‌కి మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఆప్షన్స్ అయితే 23వ తారీఖున ఫ్రీజ్ అవుతున్నాయి అనేది కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇంకా సీట్ అలాట్‌మెంట్ 26 మనకి ఈ మంత్ ఆగస్ట్‌న రిలీజ్ చేసి ఆఫ్టర్ 6 PM తర్వాతనే మన సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేస్తాము అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అలాట్‌మెంట్ నౌ మేడ్ ఆర్ సబ్జెక్ట్ టు ద గ్రాంట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అనేది. సో, ఇది మనకి ఏపీ సెట్‌కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఈ యొక్క హెల్ప్‌లైన్ సెంటర్స్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆగస్టు 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మిడ్‌నైట్ వరకు మనకు అన్ని కూడా యాన్యువల్ షట్ డౌన్ ఉంటాయి అనేది ప్రొవైడ్ చేసేసారు. సో, మనకి థర్డ్ ఫేజ్‌కి రిలీజ్ చేశారు కాబట్టి ఇది పక్కన పెడితే సో, అందరూ కూడా రెడీగా ఉండండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.